మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రధానంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి తన యాత్రతో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన చేరవేసేందుకు కూడా బండి సంజయ్ ప్రజాశీర్వాద సభ యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం బండి సంజయ్ తో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సంజయ్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు ప్రజా ఆశీర్వాద యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ మీరు స్పందన ఎట్లా వస్తుంది? మీరు చూస్తున్నారు విశేష యాత్ర పేరుతో ప్రజాహిత యాత్రను ఈ రోజు ప్రారంభించడం. 15వ తారీఖు వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. వేములవాడ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. దాని తర్వాత నేషనల్ కౌన్సిల్ మీటింగ్ సమ్మక సారలమ్మ జరిగిన తర్వాత 21-22 తారీఖు నుంచి మొత్తం మిగతా అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నాం. యాత్ర ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం. కేంద్రం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను పార్లమెంట్ సభ్యునక ఎన్నో తెలుసుగా ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాని విషయాలను గ్రామాల వారిగా, మండలాల వారిగా, అసెంబ్లీ వారిగా, పార్లమెంట్ వారిగా ఇలా వివరిస్తూ ప్రజలకు వాస్తవ విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రజల కూడా మంచి చైతన్యం వచ్చింది. ఇలా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి 80% అండగా ఉంటామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు యాత్ర సక్సెస్ ద్వారా స్పష్టం అవుతుంది. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతుంటారు, ఏం మసీదులు కూల్చుదామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. కేవలం బీజేపీ ఒక మతతత్వ పార్టీ అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు మతతత్వ పార్టీ అంటే మేము ఎక్కడ 80% హిందువుల కోసం మాట్లాడడమే మతతత్వం అయితే మమ్మల్ని మతతత్వవాదులు అన్నా భయపడం. బండి సంజయ్ మతతత్వవాదాన్ని వాళ్ళని బోధిస్తేనే 80% హిందువుల ఓట్ల గురించి మాట్లాడారు. వీళ్ళు అయోధ్యలో రామాలయం, హిందువుల ఆరాధ్య దైవం, అందరి రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడు. రాముడు అయోధ్యలో పుట్టిందా లేదా చెప్పండి పాటలను. అయోధ్యలో రామందిరం ఉండాలా, బాబ్రీ వస్తుందా చెప్పండి వీళ్ళు దమ్ముంటే. ఇవాళ ఒక వర్గం కక్కుర్తిపడి ఒకే వర్గాన్ని కొమ్ము కాస్తూ మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబిస్తున్నటువంటి ఈ పార్టీల వ్యవహారాలు చూసే ఇలా ప్రజలు చీత్కరించుకొని పార్లమెంట్ ఎన్నికలు గుణపాఠం చెప్పి రామ భక్తుడైన నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఉత్సాహంతో ఆలోచనతో ప్రజలు ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగాయి. ఇవాళ రాహుల్ కావాలన్నా మోడీ కావాలంటే రాహుల్ ఎవరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా తురుకోల ఓట్ల మీద, మస్జిద్ ఓట్ల మీద ఆశపడుతున్నారు. మేమేమో మోడీ గారి ఇమేజ్తోని రామ భక్తులుగా ప్రజల ముందుకు వస్తున్నాం. ఎవరికి ఓట్లేస్తారో ప్రజలు నిర్ణయించుకుంటారు. నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావును మేమే ప్రతిపాదించాం భారతరత్న రావడానికి అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల టికెట్ ఇచ్చి 10 కోట్ల రూపాయలు కేటాయించిన పివి జయంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా బ్రహ్మాండంగా 100%. ఈ మూడొస్తాయి అద్భుతంగా బ్రహ్మాండం 100%. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచం అబ్బురపడే విధంగా చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్లెక్సీలు తప్ప ఏం చేయలేదు. మళ్ళీ కేసీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు పివి నరసింహారావు జయంతికి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినా ఏ వర్ధంతి రాలేగా ఇక మర్చిపెట్టి మళ్ళీ పివి నరసింహారావు గుర్తురాలకి ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసినటువంటి మూర్ఖుడు పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తా అన్నాడు. ఏడవంటి వీళ్ళు అన్ని మూసుకొని ఇంట్లో పడ్డారు. నేనేమన్నా పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ మీద చెయ్యదురా మూర్ఖుడా పాత్ర కొడుగా ఒక్కసారి చూస్తే నీ దారు స్థలం కూడగొడతాం అన్నాడు. మరి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. మరి వీళ్ళెందుకు మాట్లాడలే? వీళ్ళది ఈ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు మరణించాక కనీసం శివం కూడా కాలకుండా అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతరత్న పివి నరసింహారావుకి ఇస్తే కనీసము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ వేదికగా కనీసం కృతజ్ఞతలు చెప్పేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ రెండు ఎప్పుడు పివి నరసింహారావు రాజకీయంగా వాడుకోలే. పివి నరసింహారావు ఫేస్ పెట్టి ఎప్పుడు ఎలక్షన్లు పోలే. పివి నరసింహారావు గొప్పతనం గుర్తించి నరేంద్ర మోడీ గారు భారతరత్న ఇస్తే దేశమంతా, తెలంగాణ ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తికి భారతరత్న ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ లో కూడా ఇలా సంబరాలు చేసుకున్నారు. ఇది మా గొప్పతనం, ఇది మా నైతికత. కానీ వాళ్ళ ఆలోచనలో ఇలా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పివి నరసింహారావు గారిని రాజకీయంగా వాడుకున్నది తప్ప, అవమానపరిచింది తప్ప ఏ రోజు సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విధంగా అవమానపరుస్తూనే ఉన్నది. సిపికి హ్యాట్స్ ఆఫ్, పోలీస్ కు హ్యాట్స్ ఆఫ్.
థ్యాంక్ యూ. మొత్తం చూస్తుంటే ఏదైతే ప్రధాని మోడీ మరో ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూడా తాను పనిచేస్తున్నానని చెప్పేసి ఈ ప్రజా సభ యాత్ర కూడా కొనసాగిస్తున్నారు.